ఈ రోజు మనతో ఉన్నది కృష్ణవంశీ వేచలకు. ఫస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశారు కదా. చాలా గొప్పడు అయిపోయావురా అన్నా. నేను ఓబు కొడుకుని చెప్పరా. అదేంటన్నా నాన్నోళ్ళు యాదసేవ ఉన్నారు. వాళ్ళు చేసింది కరెక్ట్ అంట, నేను చేసింది తప్పంట. అయినా మన ఇంటి మీదకి వస్తే మనం ఎందుకు కూరుకుంటామన్నా? అదే విషయం పోయి మీ బాబుకి చెప్పరా. ఏంటన్నా ఆ యాదగా నేసాడుగా ఇంకూర్లో మనకు తిరిగినట్టే. లైక్ నా గ్రాడ్యుయేషన్ మొత్తం అంతా నేను విజయవాడలోనే కంప్లీట్ చేశాను, లైలా కాలేజ్. లైలా అంటే మంచి అమ్మాయిలు అంటారుగా. నా లైఫ్ లో ఏంటంటే నాకు అంత డైరెక్ట్ గా వచ్చే ప్రపోజల్స్ ఇట్లా అంత డ్రామాటికల్ లైఫ్, ఒక లవ్ ఫీల్ గుడ్ లైఫ్, డ్రామా లైఫ్ అంతేం లేదు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. దానికన్నా ఒక చిన్న జాబ్ ఏదన్నా చూసుకుని సెటిల్ అయిపోయి హ్యాపీగా ఇక్కడే మా కళ్ళ ముందే హ్యాపీగా ఉంటుంది. సో అలానే ఆలోచించింది మమ్మీ. బట్ ఇంకా నీకు తెలిసిందే కదా, నేను అసలు పట్టుదల వదిలే మంచిని కాదు. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో మనసంతా. హలో వెల్కమ్ టు మన జూమిన్ టీవీ. నేను మీ హేమంత్. ఈ రోజు మనతో ఉన్నది కృష్ణవంశీ వేచలకు. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉంది ఈ కెరీర్? సూపర్ బ్రో, ఆల్ గుడ్. ఓకే. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు కదా, ఇన్ని ఇయర్ ఎప్పటికి? ఆల్మోస్ట్ 4 years బ్రో. ఓకే. మొత్తం ఆల్మోస్ట్ ఒక 4 years కంప్లీట్ అయింది. ఓకే. నీకు నాకు ఎప్పటి నుంచి పరిచయం కాబట్టి ఫైన్. మన వ్యూవర్స్ కోసం నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మన వ్యూవర్స్ కోసం చెప్తా. షూర్. నాది ప్రాపర్ వైజాగ్ బ్రో. వైజాగ్ దగ్గర నర్సీపట్నం. చిన్నప్పటి నుంచే చదువుకున్నది మొత్తం, గ్రో అప్ అయిందంతా అక్కడే. నా డిగ్రీ బేస్ మీద నేను విజయవాడ వచ్చాను. నా ఫ్యామిలీలో నేను, మా మమ్మీ, మా డాడీ, మా అన్నయ్య, నలుగురు ఉంటాం. చాలా హ్యాపీ ఫ్యామిలీ. అండ్ లైక్ నా గ్రాడ్యుయేషన్ మొత్తం అంతా నేను విజయవాడలోనే కంప్లీట్ చేశాను, లైలా కాలేజ్. లైలా అంటే మంచి అమ్మాయిలు అంటారుగా. అలా ఏం లేదు. అండ్ ఫైన్, మా కాలేజ్ అంటే చాలా బాగుంటుంది బ్రో. ఒక 100 acres లో చాలా స్పేషియస్ కాలేజ్ అన్నమాట. నేను బేసికలీ గ్రో అవడానికి కూడా చాలా హెల్ప్ అయింది ఆ కాలేజ్. దట్స్ వెరీ ఫైన్. సో నేను ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వెంటనే ఇంకా హైదరాబాద్ రావడం, ఇలా యాక్టింగ్ కెరియర్ మీద ట్రయల్స్ చేయడం అది చేశాను. తర్వాత అంటే నాకు అర్థమైంది ఏంటంటే, డబ్బులు లేకపోతే మనం గడవడం కష్టం, ఫైనాన్షియల్లీ డెవలప్ అవడం కష్టం. ఒక బేసిక్ సోర్స్ ఆఫ్ అమౌంట్ లేకపోతే, సర్వైవల్ నీడ్స్ మనం చూసుకోలేకపోతే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అని తెలిసి, సో ఇమీడియట్ గా మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి జాబ్ చేశాను. స్కూల్ టీచర్ గా జాబ్ చేశాను 2 years. ఆ తర్వాత లైక్ ఇంక కరోనా రావడం, కొంచెం ఇంకా ప్లానింగ్ అంతా మారి, ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి షార్ట్ ఫిల్మ్స్ అని, మూవీస్ అని నా ట్రయల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి స్కూల్ టీచర్ నుంచి ఒకేసారి ఇలా యాక్టర్ వైపు రావడానికి ఇన్స్పిరేషన్ కానీ? నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి యాక్టింగ్. జస్ట్ ఒక ఫినాన్షియల్ బేస్ కోసం మాత్రమే, ఇంకా వేరే జాబ్ ఏదన్నా వెతుక్కోవాలి అనే ఉద్దేశంతో నేను స్కూల్ టీచర్ గా చేశాను. స్కూల్ టీచర్ అంటే నేను ఏదో చదివేసి పెద్ద ఓడబడి చేసింది ఏం లేదు. నేను బేసికలీ చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్స్ అన్న, పెయింటింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ డ్రాయింగ్స్ వాటి మీద ప్యాషన్ నాకు స్కూల్ టీచర్ గా జాబ్ వచ్చేలా చేసింది. నేను స్కూల్ టీచర్ లో కూడా డ్రాయింగ్ టీచర్ గానే వర్క్ చేశాను. సో అది లైక్ అంటే సబ్జెక్ట్ చూసేం కాదు, జస్ట్ టాలెంట్ చూసి మాత్రమే జాబ్ ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఆ తర్వాత ఇంకా డిసిషన్ మార్చుకుని కెరియర్ సెట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో లైక్ ఇంకా హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీ ట్రయల్ స్టార్ట్. ఓకే. ఇప్పుడు టీచర్ అంటే వెల్ సెటిల్, అంటే ఒక అందరికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. అంటే టీచర్ అంటే గురువు కింద భావించి మొత్తం అంటే రెస్పెక్టబుల్ హోదా అది. సో ఒకేసారి అక్కడి నుంచి మీరు ఇలాగ యాక్టర్ కింద రావడానికి ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? అంటే ప్రతి ఒక్కరి కెరియర్ లోనూ ఈ ఫేస్ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. మా ఇంట్లో కూడా అంతే. మా మమ్మీ, మా డాడీ లైక్ అంటే స్టార్టింగ్ లో భయపడ్డారు. డాడీకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే, నేను యాక్టర్ అవుతాను లేదంటే ఇది అని. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుండే. నేను 10th class లో ఉన్న, అంటే నాకు 10th అయిపోయి ఇంటర్ వస్తుంది. ఆ టైంలో మా ఊర్లో ఒక చిన్న ఆడిషన్ ఏదో చేస్తున్నారు. అయితే నేను సరే ఆడిషన్ అయితే ఇద్దాం, ముందు ఏం జరుగుతుంది తర్వాత విషయం అనుకుని చెప్పేసి వెళ్ళి ఆడిషన్ అయితే ఇచ్చాను. డైరెక్టర్ చూసి లైక్ సెట్ అవుతావు చేద్దు గానీ అన్నట్టు మాట్లాడితే, సరే అని చెప్పేసి మా డాడీని పిలిపించి మాట్లాడారు. మా డాడీ ఫుల్ హ్యాపీ. అరే సరే మా వాడు సినిమాలో కనిపిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. మా డాడీ ఫుల్ హ్యాపీ. మా డాడీ ఆ ఫీల్ లో ఉన్నాడు. కానీ మా మమ్మీ తుస్మని మొత్తం గాలి మొత్తం తీసింది అక్కడే. లేదు, వీడు డిగ్రీ కంప్లీట్ చేసేంత వరకు ఓన్ డిసిషన్స్ తీసుకోవడానికి లేదు, వాడికి నచ్చింది చేయడానికి కుదరదు, ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ఏదైనా. సో అని చెప్పేసి ముందు స్టడీస్ మీద, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఇంకా మా మమ్మీ మెయిన్ దాని మీద ఫోకస్ చేయమని. ఒక హిట్లర్ లాగా
ఇంకా మా మమ్మీ ఆటోమేటిక్ గా ఆ ఫేస్ లోనే ఉంటుంది. అంటే షీ వాజ్ ద టార్చ్ బ్యారియర్ టు అవర్ ఫ్యామిలీ బేసికలీ మా మమ్మీ. సో ఇంక నేను ఆ ఫేస్ నుంచి ఇండస్ట్రీ కెరియర్ టర్నింగ్స్ ఇవన్నీ మా మమ్మీకి నచ్చలేదు. ఇప్పటికీ కూడా మా మమ్మీకి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు దీని మీద. కాకపోతే అంటే ప్రతి పేరెంట్స్ కి ఒక భయం ఉంటది కదా బ్రో. అంటే ఒక సినిమా యాక్టర్, ఆ లైఫ్, ఆ ఫ్రీడమ్, అంటే బేసికల్లీ సక్సెస్ అవ్వడానికి చెడిపోవడానికి మేజర్ చాలా రీజన్స్ ఉంటాయి ఇక్కడ. సో ప్రతి పేరెంట్ కి ఆ భయం ఉంటది, ఎట్లా ఇటు గ్రో అవుతాడా లేదంటే స్పాయిల్ చేసుకుంటాడా, సక్సెస్ అవుతాడా అనే భయం. దానికన్నా ఒక చిన్న జాబ్ ఏదైనా చూసుకుని సెటిల్ అయిపోయి హ్యాపీగా ఇక్కడే మా కళ్ళ ముందే హ్యాపీగా ఉంటే సో అలానే ఆలోచించింది మా మమ్మీ. బట్ ఇంకా నీకు తెలిసిందే కదా, నేను అసలు పట్టుదల వదిలే మనిషిని కాదు. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో మనసంతా. సో నేను అనుకున్న సాధించాలని చెప్పేసి వాళ్ళని అగ్రీ చేయించి వాళ్ళని ఒప్పించి మరీ వచ్చారు. ఈ విషయంలో నాకు బాగా సపోర్ట్ చేసింది మా అన్నయ్య. ఆయన పేరు రవిరంజన్. మా అన్నయ్య నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. లైక్ మా మమ్మీ ఒక సిచ్యువేషన్ లో పీక్స్ అసలు నువ్వు ఉంటావా ఇంకా లేదు లేదని చెప్పి ససేమేరా అని కూర్చుంటే ఇంక మా అన్ని కన్విన్స్ చేసి అలా కాదురా నాన్న కొంచెం ఇది అని చెప్పేసి మా తెగించి మా మమ్మీకి కన్విన్స్ చేసి వాటి ట్రయల్స్ వాడు చేయనివి, లెట్ హిమ్ గివ్ సమ్ టైం. మనం టైం ఇవ్వకుండా వాడిని రేపన్న రోజున వాడు ఎప్పుడైనా లైఫ్ లో రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ వల్లే నా కెరియర్ స్పాయిల్ అయిందని ఇలా ఏదన్నా అంటే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందు వాడిని ట్రై చేయని. మీ బ్రదర్ మీకు టార్చ్ వేరే రకంగా మీ ఇంట్లో ఖచ్చితంగా ఫుల్ సపోర్ట్ మా నాకు స్టార్టింగ్ నుంచి ఫుల్ సపోర్ట్. ఒక వే పాత్ మాత్రం తను చూపించి వదిలేసి అంటే నీకు ఇష్టమైంది చెయ్యి అని చెప్పి. అవునా లేదు, ఏ ఫ్యామిలీలోనైనా కూడా ఫ్రీడమ్ లేకపోతే ఎవరు ఏం చేయలేము. బేసికలీ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ మస్ట్ అండ్ మాకు మా ఫ్యామిలీకి ఫుల్ ఎమోషనల్లీ కనెక్టెడ్ అనమాట. ఖచ్చితంగా మేము చాలా బాండింగ్ ఉంటుంది మా నలుగురి మధ్యన. సో ఇంకా వాళ్ళదే మెయిన్, వాళ్ళ సపోర్ట్ తోనే నేను ఈ రోజు వరకు ఇక్కడ దాకా రాగలిగాను. సో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, నియర్లీ 4 years అవుతుంది కదా. సో స్టార్టింగ్ స్టేజ్ లో మీకు ఆడిషన్స్ కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన చాలా వరకు ఆడిషన్స్ ఇచ్చి ఉంటావు, అందులో సక్సెస్ అయ్యి ఉంటాయి, ఫెయిల్ అయ్యి ఉంటాయి, చాలా మంది తిట్టుంటారు లేదా పిలిచి లేదని చెప్పి లాస్ట్ మూమెంట్ చేస్తారు. ఆ ఫేస్ నీకు ఎలా అనిపించింది? నేను అంటే బేసికల్లీ ఒక సినిమా యాక్టర్ అయిపోవాలి, సినిమాల్లో థియేటర్లో కనిపించాలి, అవకాశాలు సంపాదించుకుని మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలి అని ఒక మైండ్ ప్రాసెస్ ఉంది. కానీ ఆపర్చునిటీస్ ఎలా సంపాదించాలి, వే ఎలా వెళ్ళాలి అనేది నాకు అస్సలు క్లారిటీ లేదు ముందు. సో ఆ టైంలో నేను ఒక చిన్న సోర్సెస్ పట్టుకుంటూ మా ఊర్లోనే నేను లైఫ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, కథకో మలుపు అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత లైక్ మా ఊర్లో ఒక తెలిసిన ఒక అతను లక్ష్మీ కుమార్ అని చెప్పేసి ఒక ఆయన ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను, జనరల్ గా వెళ్ళి పలకరించాను. ఆయన అడిగారు అనమాట, ఏంటి ఇలా వచ్చావు దేనికి అని అడిగితే నేను చెప్పాను అనమాట, ఇలా యాక్టర్ గా ట్రై చేద్దాం అనుకున్నానండి. సో నాకు మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా, ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తారా అది ఏదైనా అడిగితే సరే అని చెప్పి నాకు కొంచెం చెప్పారు అనమాట. అలా ఒక 2-3 months ఆయనతో ట్రావెల్ అవుతున్న టైంలో హైదరాబాద్ లో వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ వైజాగ్ సాంగ్ చేయడానికి వచ్చారు. సో ఆయన కాంటాక్ట్ తీసుకుని నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే మేము వేరే అనుకుని వర్కౌట్ చేద్దామని అనుకున్నాం. సో కానీ ఆయనకి నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈ వేరే ఫ్యాక్టర్స్ లో. సో ఇంక నేను ఆయన అడిగారు అనమాట, నువ్వు యాక్టర్ గా ఉంటావా లేదంటే వేరే ఏదైనా ట్రై చేస్తావా టెక్నికల్ గా అంటే, లేదు ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని అంటే, సరే అయితే యూ గో అండ్ ట్రై అని చెప్పేసి ఇంకా నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎన్ యాక్టర్ అనమాట. సో అప్పటికి కూడా నాకు ఫుల్ క్లారిటీ లేదు, ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అన్న క్లారిటీ లేదు. సో అప్పుడు తెలిసిన ఒక అతని ద్వారా ఒక జూనియర్ ఆర్టిస్ట్ పరిచయం అయితే, అంటే ఆ రోజు మహేష్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి నన్ను ఫస్ట్ టైం మనసిచ్చి చూడు సీరియల్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా తీసుకెళ్ళాడు. దెన్ అక్కడి నుంచి నా జూనియర్ ఆర్టిస్ట్ కెరియర్ ఒక 6 months ట్రై చేశాను. అలా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడీస్ ని, కో-డైరెక్టర్స్ ని, అసోసియేటర్స్ తో మాట్లాడుతూ ఏదైనా డైలాగ్ ఉందా, ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఉందా, నేనేమన్నా ముందు నుంచి చూడడానికి అవకాశం ఉందా అని ఐ యూస్ టు ట్రై అనమాట. బికాస్ నాకు నా గోల్ అండ్ నా ఫ్యూచర్ పైకి కనిపిస్తున్నాయి. నేను చాలా ఎక్కువ ఊహించుకుంటాను నా కెరియర్ గురించి. సో ఇంక నేను ఎక్కువ ఆలోచన పెట్టుకున్నాను. సో ఆ రకంగానే నా ట్రైస్, నా ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సో ఇంకా అలా స్టెప్ బై స్టెప్ నేను ఇంకా ఆ జూనియర్ ఆర్టిస్ట్ పొజిషన్ నుంచి బయటకు రావడానికి ఒక సీరియల్ హెల్ప్ అయింది అనమాట. సేమ్ అదే మనసిచ్చి చూడేలో సీరియల్లో నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళానో ఆ సీరియల్ తోనే నేను ఇంకా లాస్ట్ అనమాట. ఆ సీరియల్ డైరెక్టర్ నాయుడు గారు అని చెప్పేసి ఆయన నన్ను చూసి, నీ ఫేస్ బాగుంది, నువ్వు స్మైలీగా యాక్టివ్ గా బాగున్నావు, నువ్వు ఈ సీరియల్ లో ఫ్రంట్ క్యారెక్టర్ చేయి, సపోర్టింగ్ లీడ్ చేయి అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న రోలే ఒక 3 months సీరియల్ అబౌట్ కంప్లీట్ అనమాట, ఇంకా డెడ్ ఎండ్ కి వచ్చింది. ఆ టైంలో జస్ట్ ఒక 2-3 episodes లో కనిపించారు. ఆ రోజు నాకు ఫుల్
ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. సో అంటే ఒకళ్ళు నన్ను చూసి రికగ్నైజ్ చేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్సెస్ నాకు ఉన్నప్పుడు నేను ఎందుకు జూనియర్ ఆర్టిస్ట్గా ఉండాలి, ఎందుకు ఇంకా ఈ పొజిషన్లోనే ఉండాలని ఐ యూస్ టు గివ్ ఆడిషన్స్ అనమాట ఇంకా రెగ్యులర్గా. సో ఆడిషన్స్ ఇస్తూ ఇంకా అలా నేను, ప్రసాద్, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, మేము ముగ్గురం ఎక్కువగా ఆడిషన్స్ తిరిగేవాళ్ళం. బట్ ప్రెసెంట్ ప్రసాద్ అనే అబ్బాయి అంటే కొంచెం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆఫీస్ అంటే ఇప్పుడు బయట జాబ్ చేసుకుంటున్నాడు. కానీ నేను మాత్రం అసలు వదిలిపెట్టలే, కంపల్సరీ నేను సక్సెస్ అవుతానని నమ్ముకున్నకుంది. నేను ఇంకా యాక్టర్గా ఆడిషన్స్ అవి ఇస్తూ ఆల్మోస్ట్ ఇంకా నా కెరియర్ ముందు తీసుకు. మరి ఆ ఫైనాన్షియల్ క్రిషన్ మీరు ఎలా ఫేస్ చేశారు? ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ అన్నది పేమెంట్ ఎక్కువ రాదు. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటాం కానీ పేమెంట్స్ అవి కూడా టైం టు టైం ఇవ్వరు మనకి అసలు. సో ఆ ఫేసెస్ లో మీకు రూమ్ రెంట్స్ ఉంటాయి, ఫుడ్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకున్నాం? బేసికల్లీ అందరూ అందరినీ నమ్మరు బ్రో. బేసికల్లీ ఈ ఫీల్డ్ లో ఏంటంటే ఈజీగా ఎవరి మీద అందరికీ నమ్మకాలు రావు. సో నాకు ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మా పేరెంట్స్. అంటే రూమ్ రెంట్ కానీ కొంచెం సర్వైవల్ కానీ వాటికి వీటికి కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. ఆ తర్వాత నా కజిన్ ఉండే, నా కజిన్ జై కిషోర్ అని చెప్పేసి ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఈవెన్ టిల్ డే ఈ రోజుకి కూడా నా బ్యాక్ బోన్ వాడే. వాడి నుంచే ఫుల్ సపోర్ట్ వస్తుంది నాకు ఏ విషయంలోనైనా. కంప్లీట్లీ వీఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ అనమాట. సో గుడ్ ఎట్ మీ. అయితే ఆయన సపోర్ట్ అలాగే మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు రెగ్యులర్ గా ఉండేది, ఇప్పటికీ ఉంటది అనుకో. అయితే వాళ్ళ సపోర్ట్ ని పెట్టుకుని నేను ఇండస్ట్రీలో కొంచెం ముందుకు రాగలిగా. లేదనంటే అసలు వర్కౌట్ అవ్వకపోదు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో చెప్పకుండాను, లేదనంటే అంటే ఈ ఫీల్డ్ అనగానే ఇంట్లో చెప్పడానికి భయపడతారు, చదువుకోవడానికి వేరే వేరే రీజన్స్ చెప్పి ఈ ఫీల్డ్ లో ఒక సెకండరీ వే ఎత్తుక్కొని ట్రై చేస్తుంటారు. కానీ నేను కొంచెం మా పేరెంట్స్ కొంచెం అగ్రీ చేయడానికి టైం తీసుకున్నా కానీ అగ్రీ చేశారు. నేనైతే ఫ్యాక్ట్ చెప్పేసి ఇంకా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ఫుల్ సపోర్ట్ ఉన్న తర్వాత ఇంక మనకేంటి. మరి ఎంత చదువుకున్నావు అసలు, చదివేంటి, నువ్వు చేసే పనులు ఏంటి అని చెప్పి నిన్ను ఎప్పుడు తిట్టడం? అంటే బ్రో ఇప్పుడు జనరల్లీ చాలా మంది చేసేది ఏంటంటే అనుకుంటారు చదువు అంటే లైఫ్ లో ఏదో సాధించాలి చేయాలని అనుకుంటారు. ఎడ్యుకేషన్ అనేది కేవలం ఒక రిసోర్స్ మాత్రమే. మన కెరియర్ కి మన డెవలప్మెంట్ కి ఎడ్యుకేషన్ ఈజ్ ఏ రిసోర్స్ అన్నమాట. అంతే తప్ప ఇంకా చదువుకున్నావు కాబట్టి ఉద్యోగమే చేయాలి, చదువుకున్నాడు కాబట్టి ఇంకా ఇట్లానే అది అలాంటిది ఏమి ఉండదు. నేను అదే నమ్ముతాను కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకు అని చెప్పేసి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఏంటంటే విచ్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్, ఏది చేసినా ట్రస్ట్ తో చేయాలి, చాలా కాన్ఫిడెంట్ తో చేయాలి, ఇష్టంతో చేయాలి. సో అలా ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్న కెరియరే నాకు యాక్టర్గా అనమాట. నేను వేరే ఏ ఫీల్డ్లో చేసినా కూడా, ఈవెన్ నేను టీచర్గా జాబ్ చేస్తున్నప్పుడు కూడా నా ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ టు బీ ఇన్ సినిమా. ఆ రోజు నేను ఏ పని చేస్తున్నా కూడా నా ఆలోచనలు, నా మైండ్ థాట్ ప్రాసెస్ అంతా సినిమా మీద ఉండే. ఈ యాక్టర్ లా నేను చేస్తే బాగుంటది, ఈ పొజిషన్ లో నేను నించుంటే ఎలా బాగుంటది, ఆ డైలాగ్ నేను చెప్తే ఎలా ఉంటది, ఇంక ఈ ఫీల్డ్ లోనే ఉండే. సో ఇక్కడ బతుకుతూ అంటే ఇక్కడ నిలబడి వేరే బతకడం నాకు నచ్చదు అనమాట. సో అలా ఏదైతే పొజిషన్ లో ఉంటున్నామో ఆ ఫీల్ అవ్వాలని నా ఆలోచన. సో ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, బట్ మన ప్యాషన్ ఫాలో అవ్వడం మోర్ దెన్ దట్. అంతే, కంపల్సరీ. ఎడ్యుకేషన్ అనేది రిసోర్సెస్. ఇప్పుడు నువ్వు తినాలన్నా, తిరగాలన్నా, నీ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలన్నా, నీ హెయిర్, స్కిన్, బాడీ విచ్ ఎవర్ ఏదేన్ని యూజ్ చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళాలన్నా కూడా నీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే నువ్వు దేన్ని నిలబెట్టుకోలేవు. నేను చిన్నప్పుడు నేను నెగ్లెక్ట్ చేశా. నేను ఫ్యాక్ట్ ఒప్పుకుంటా, నేను చిన్నప్పుడు పెద్దగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఐ మిస్ దోస్ ఆల్. నాకు అంటే అంతా అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న కారణం ఏంటంటే అలానే ఉంటుంది సిచ్యువేషన్. నేను చిన్నప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపిలా, కానీ డిగ్రీకి వచ్చిన తర్వాత మంచి కాంపిటీషన్ ఉండేది. అంటే వాడు చదువుతున్నాడు, నేను ఎంత చదవలేను, వాడికి మార్కులు వస్తున్నాయి, నాకు మంచి కాంపిటీషన్ స్పిరిట్ ఉండేది అందరి మధ్యన. సో అట్లా నా డిగ్రీలో కూడా నా ఫ్రెండ్స్ అంటే దీపక్, రాజేష్ అని నా ఫ్రెండ్స్ ఉండే. వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ అయినా కూడా మేమందరం హాస్టల్లో బాగా కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి. సో నేను వాళ్ళతో పాటు తిరుగుతున్నా, నాకెందుకు రాకూడదు అని చెప్పి నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేను ఓకే వెల్ అండ్ గుడ్ గా నేనైతే మంచి మార్కులు తీసుకుని బయటకు వచ్చేసిన డిగ్రీ కంప్లీట్ చేసి. అంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లేదు, మరి ఫస్ట్ ర్యాంక్ లో అట్లా ఏం లేదు కానీ బట్ ఓకే నేను అంటే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ వేర్ ఐ స్టూడెంట్. నేను నించున్న చోట మిడిల్ బెంచ్ కైండ్ ఆఫ్ మిడిల్ బెంచ్ అంతే ఖచ్చితంగా. ఓకే, అంటే ఇప్పుడు రూమర్స్ అవి ఉంటాయి మరి, లవ్ స్టోరీ కాలేజ్ అంటే లవ్ స్టోరీలు ఇవన్నీ ఉంటాయి కదా. అవును, లైలా కాలేజ్ అంటేనే ఒక
ఫీల్ ఉంటుంది. చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు లైలా కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు. అవునవును, ఖచ్చితంగా. సో ఇప్పుడు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయి మరి కాలేజీలో? అలా లవ్ స్టోరీలు అని ఏం లేదు, కానీ బేసికల్ గా వన్ సైడ్ ఫీల్ అయ్యేవి చాలానే ఉంటాయి కదా. ఐ ఆల్సో ఫీల్, నేను కూడా ఒక అమ్మాయిని చూసి ఒక వన్ సైడ్ ఫీల్ అయ్యి మైండ్ లో పెట్టుకున్నా. కాకపోతే డేర్ చేయలేం, బయటకు వచ్చి చెప్పలేం. అంత మనసులో అంతర్మదనం ఎలా ఉంటది తప్ప నేనైతే అంత డేరింగ్ పర్సనాలిటీ కాదు. సో బయటకు వచ్చి లవ్ ప్రపోజల్ చేసి అది చేసి ఇది చేసి అని ఏం కాదు. ఆల్మోస్ట్ ఒక 6 months అట్లాగా ఫీల్ అయినా, కానీ వర్కౌట్ అంటే సినిమాటిక్ రేంజ్ లో ఆర్య సినిమా లాగా ఇప్పుడు ఫీల్ మై లవ్ లేదు అలాంటి. అంటే చెప్తున్నాను కదా, నువ్వు ఎన్ని ఇమాజినేషన్స్ చూసినా అఫ్ కోర్స్ ఈ సినిమాల నుంచి మనం ఎన్నో కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాము, వాటి నుంచే కొంచెం ఎట్లాంటివన్నీ వస్తాయి. కానీ ఎంతో కొంత ఫీలింగ్ అనేది, జెన్యూన్ ఫీలింగ్ అనేది మనసులో ఉంటది. సో అలానే ఫీల్ అయినా. కాకపోతే చెప్తున్నాను కదా, పేరెంట్స్ అని ఇదని ఇదని కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ దాటి బయటకి వెళ్ళాలి అని అంటే కొన్నిసార్లు నేను డేర్ చేయలేం, సాక్రిఫైస్ చేయలేం కొన్ని విషయాలు. సో నేను ఆ బౌండరీలోనే ఉండిపోయాను అనమాట. నేను బయటకు వచ్చి డేర్ చేసి అంత హడావిడి చేయలేకపోయాను. బేసిక్ గా మన ఫైనాన్షియల్ కూడా గుర్తొస్తుంది ఆ టైంలో. కంపల్సరీ కదా బ్రో. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుని ఒక ఫార్వర్డ్ స్టెప్ వేస్తున్నావు, దాని తర్వాత వచ్చే సర్కమ్స్టాన్సెస్ ని నువ్వు బ్యాలెన్స్ చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా మనం ముందుకెళ్తాం. లేదంటే అసలు మన వల్ల కాని పని అని అనిపిస్తుంది నాకు. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అంత ధైర్యం కావాలి. ఎందుకంటే లవ్ అన్నది చాలా చిన్న మ్యాటర్ కాదు. అది మనం ఫైనాన్షియల్ గా చూసుకోవాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారో ఏదో ఆలోచించాలి. అవునవును, ఇవన్నీ ఉంటాయి. సో ఆ సినారో బేస్ మీద ఆగిపోయాయి అంతే బ్రో. అంతే, అంతకు మించి ఇంక లవ్ స్టోరీల జోలికి వీటికి వాటికి వెళ్ళి తర్వాత కూడా 1-2 ట్రై చేసాం, కానీ అవన్నీ అంటే 1 month కి ఆదిలోనే అంతమైపోయింది. అది అంతకు మించి ఒక స్టెప్ కూడా ముందుకెళ్ళాం. ఓకే, కమింగ్ టు ప్రొఫెషనల్ వైజ్, ఇప్పుడు ఫస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశారు కదా, ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అది నా థియేటర్ చెప్పాలి అంటే వెండితెర తెరంగేట్రం అంటే ఒక డ్రామాటికల్ గా చెప్పాలంటే వెండితెర తెరంగేట్రం అనుకోవాలి. నా ఫస్ట్ ఫిలిం. సో ఎక్సైటెడ్ బ్రో. నాకు ఆపర్చునిటీ వచ్చిన నిమిషం నుంచి సో ఎక్సైటెడ్. అంటే చాలా విచిత్రంగా జరిగింది ఆడిషన్ కూడా. నేను ఇచ్చిన ఫస్ట్ ఆడిషన్ క్యాన్సిల్ అయింది. అంటే వాళ్ళు అంటే లైక్ ఇది నాట్ ఓకే అప్ టు ద మీటర్ అని చెప్పేసి వాళ్ళు నాట్ అప్ టు ద మీటర్ అని చెప్పారు. సో దెన్ నేను మళ్ళీ సెకండ్ ఆడిషన్ ఇచ్చాను ఇమీడియట్ గా. ఇది ఓకే అని అన్నారు. కాల్ చేస్తామంటే చెప్పిందే కదా, అందరూ పిలుస్తారు, ఆడిషన్ తీసుకుంటారు, విల్ గెట్ బ్యాక్ టు యూ అని అంటారు, మనం వచ్చేస్తాం. కానీ నిజంగా నేనైతే హోప్స్ పెట్టుకోలేదు, అంతగా హోప్స్ ఏం పెట్టుకోలేదు. ఇంతలో ఒక 1.5 month లో కాల్ వచ్చి యూ గాట్ సెలెక్టెడ్ బ్రో అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1 week 10 days కి కాల్ చేసి మీరు సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ ఆడిషన్స్ ఉన్నాయి, యూ కెన్ కమ్ టు ద ఆఫీస్ అని అంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. దెన్ ఫస్ట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో స్టార్ట్ అయింది సినిమా. ఆ తర్వాత సితారాకి షిఫ్ట్ అయింది. దెన్ ఆ సినిమా నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చేసిన తర్వాత లైక్ సెకండ్ రౌండ్ థర్డ్ ఆడిషన్ కంప్లీట్ అయిన తర్వాత అరౌండ్ నేను 8 months వెయిట్ చేశాను. మాకు ఒక అప్డేట్ రాలేదు, ఒక కాల్ రాలేదు. బేసికలీ మేము ఒక 4-5 సెలెక్ట్ అయ్యాం. మాకందరికి ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. మామూలుగా చిన్న నార్మల్గా అప్డేట్ మేము రోజు కాల్స్ అనమాట. అరే నీకు కాల్ వచ్చిందా, కాల్ వచ్చిందా, నీకు కాల్ వచ్చిందా, నాకు కాల్ వచ్చిందా, అరే ఏంట్రా ఎన్ని రోజులు వెయిట్ చేయాలరా ఇంకా దీనికోసం అని ఇంకా హోప్ పోయే వరకు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా అనుకున్నాం ఇంకా 3-4 months దాటిపోయింది, ఇంకా రాదని అనుకున్నాడు. అలా 8 months తర్వాత మళ్ళీ అరౌండ్ 2023 March లో ఎప్పుడో కాల్ చేశారు. March 15th ఆ టైంలో కాల్ చేశారు. కాల్ చేసి బ్రో మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి ఈ సండే అది ఇది అంటే ఓకే అయితే అని చెప్పేసి అనుకుని జనరల్ గా వెళ్ళాం. ఎక్సైట్మెంట్ తో కూడా వెళ్ళలేదు, అంటే పర్పస్ ఏంటో తెలీదు. ఆ సినిమా అయిపోయిందన్న ఫీల్ లో ఉన్నాం. వేరే ఏదన్నా వెళ్ళాలి అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత శ్రీను గారు అని చెప్పేసి మా అసోసియేటర్, ఆయన వచ్చి సింపుల్ గా లైక్ అంటే సరేనా మీరు సెలెక్ట్ అయిపోయారు, మళ్ళీ పిలుస్తాం వచ్చేసాను అన్నారు. సార్ కొంచెం క్లారిటీగా చెప్పరా అంటే ఎక్సైట్మెంట్ లో ఉన్నాము, హ్యాపీనెస్ లో ఉన్నాము, ఇలా అయితే వర్కౌట్ చెప్పండి సార్ కొంచెం ప్లీజ్ అని అంటే అది లేదురా మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఇంక చెప్పారనమాట. బేసికలీ నాకు ఇదంతా వర్కౌట్ అవ్వడానికి లిరిక్ రైటర్ శ్రీహర్ష గారు, మన సుట్టంలో చూసి ఇలా తర్వాత చాలా సినిమాలు రాశారు. ఆయన నాకు మెయిన్ సపోర్ట్ అనమాట. ఈ ఫిలిం లో నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆయనతోనే ఉండే, లైక్ ఆయనే ఫాలో అప్ చేశారు అనమాట. నా ఆపర్చునిటీ ఫస్ట్ నాకు ఆడిషన్ ఉందని ఆఫీస్ కి రమ్మని పిలిచింది కూడా ఆయన. సో అట్లా నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆపర్చునిటీ రావడం, నేను సెట్ లో జాయిన్ అవ్వడం, విశ్వక్ గారితో యాక్ట్ చేయడం, ఇట్లా ప్రతి ఒక్కరితోనూ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. నా ఫాదర్ క్యారెక్టర్ లైక్ ఆనంద్ రామరాజు గారు, ఆయనతో గాయత్రి భార్గవి గారు, ఇలా వీళ్ళందరితో స్క్రీన్స్ మీద అంటే చాలా నాలెడ్జ్ వచ్చింది అనమాట. అండ్ గాయత్రి భార్గవి గురించి చెప్పాలి, షీ వాజ్ సో స్వీట్ అనమాట. షీ యూస్ టు సపోర్ట్ మీ, షీ యూస్ టాక్ టు మీ వెరీ గుడ్. మంచిగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు.
ఆవిడ కూడా చాలా లైక్ అంటే ఆన్ స్క్రీన్ లో మై ఫస్ట్ మూమెంట్. అంటే కొత్త అని చెప్పి లేకుండా చాలా అదే వీళ్ళు ఫ్రెషర్స్ వీళ్ళకేం తెలుసు అన్నట్టు కాకుండా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మా గురించి కూడా చాలా మంచిగా వేరే వాళ్ళకి చెప్తూ మాట్లాడుతూ బాగా ఎంకరేజ్ చేశారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. విశ్వక్సేన్ గారితో కూడా అంతే. ఐ హ్యాడ్ గ్రేట్ స్క్రీన్ స్పేస్. ఫస్ట్ ఫిలిం లో కూడా అంటే ఇప్పుడు చాలా మంది ఒక చిన్న అపోహ ఉంటుంది, అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో క్యారెక్టర్ రావాలి అని అంటే అయితే రిఫరెన్సెస్ లేదు అని అంటే వేరే ఏదన్నా వేరే ఫ్యాక్టర్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు, అంటే అలాగా వచ్చినాయి అని అనుకుంటారు. కానీ చాలా మంది రేర్ ఆడిషన్ లో ఒక క్యారెక్టర్ రావడం అంటే రేర్. ఆ విషయంలో మాత్రం నేను 100% హ్యాపీ బ్రో. ఒక ఆడిషన్ త్రూ నన్ను సెలెక్ట్ చేసి అంత మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ డైలాగ్స్ ఉన్న రోల్ నాకు ఆఫర్ చేశారంటే ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ మై డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు. మరి విశ్వక్ గారితో ఎలా ఉండేది? చాలా బాగుంటది. నాకు మంచి కమ్యూనికేషన్ అయింది. ఆయన సెట్ లో ఉన్నప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా మాట్లాడుతూ, అంటే చెప్తున్నాను కదా ఎవరి లిబర్టీస్ అంటే ఎవరి ఓన్ స్పేస్ వాళ్ళదే ఉంటుంది. బట్ ఖచ్చితంగా మా ఇద్దరికి కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం బాగా మాట్లాడేవారు. ఇంకేం చేస్తున్నావు, విల్ గో ఫర్ అంటే నెక్స్ట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కలిసి వర్క్ చేసేయాలని అనుకున్నాను. ఇట్లా బాగా మంచి కమ్యూనికేట్ చేసుకున్నాను. నార్మల్ గా చాలా జోయల్ గా ఉంటారు. అవునా, బయట కూడా టూ ఫన్నీ. సో ఎవరితో వచ్చినా సరే హ్యాపీగా మాట్లాడతారు. అందరూ బయట అనుకుంటారు యారగెంట్ స్పీడ్ అని చెప్పి అనుకుంటారు, కానీ అయితే అలా ఏం లేదు. అంటే చెప్తున్నాను కదా, ఏదైనా సందర్భం, ఏదైనా ఒక సందర్భం. అంటే ఇప్పుడు కోపం వచ్చినప్పుడు కోపంగానే రియాక్ట్ అవుతాం, అప్పుడు కూడా నవ్వుతూ ఉండాలంటే కుదరదు కదా. సో అలానే ఆయనన్నా అంతే. ఆయన్ని ప్రేమించే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నంత వరకు ఆయన ప్రేమగా చూసుకున్నారు. ఆయన్ని ప్రొవోక్ చేసి గుచ్చి ఆటోమేటిక్ ఆయన కూడా అదే రియాక్ట్ అవుతారు. అంతే. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి మన కోసం ఒక డైలాగ్ మన వ్యూవర్స్ కోసం. అమ్మో, సడన్ గా అడిగితే ఫైన్. అంటే ఒక చిన్న సీక్వెన్స్ నడుస్తుంది. అంటే ఇలా చెరువు దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తారు. నేను ఫాస్ట్ గా వెళ్ళి మా డాడీని అడగాలన్నమాట, ఫాదర్ని అడగాలన్నమాట. ఏంటన్నా అయ్యి అదిగా నేసాడుగా ఇంకూర్లో మనకు తిరిగినట్టే. ఏదో ఒక డైలాగ్ ఉంటది అనమాట, ఆయన నన్ను స్లాప్ చేస్తారు. సో ఈ ఎమోషన్ ఉంటది నాకు. అండ్ మోస్ట్లీ అంటే కొంతమంది ఆడియన్స్ చూసి నన్ను రికగ్నైజ్ చేసి లైక్ ఈ సీన్స్ లో నీ పెర్ఫార్మెన్స్ బాగుంది, నీ యాక్టింగ్ బాగుంది అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు అనమాట. రియల్ నేను చూసాను కదా మూవీ, చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటది. ఎందుకంటే ఒక రివెంజ్ తీసుకుందాం అన్న కాన్సెప్ట్ లోనే ఉంటాడు కోరాడు ఆ క్యారెక్టర్ మొత్తం. చాలా బాగుంటది, చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవడం కూడా బాగుంటది. బాగా చాలా బాగా వచ్చింది అది. నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో చేస్తున్నారు. నేను ప్రెసెంట్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారి కాంబినేషన్ లో ఎన్కేఆర్ అదే ప్రెసెంట్ నందమూరి కళ్యాణ్ ఆయన ఒక సినిమా వస్తుంది ఎన్కేఆర్ 21 అని, ఆ సినిమా చేస్తున్నా. దాని తర్వాత ప్రెసెంట్ శంబాలా అని చెప్పేసి షైనింగ్ పిక్చర్స్ దాంట్లో ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ యుగేంద్ర గారు. ఆ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా. లైక్ అదేనండి ప్రెసెంట్ ఈ 2 ఫిలిమ్స్, థియేటర్ ఫిలిమ్స్ అయితే ప్రెసెంట్ ఇవి 2 రన్ అవుతున్నాయి. ఇవి కాకుండా నేను పర్సనల్ గా ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అని, తర్వాత ఒక ఓటీటీ పిక్చర్ ఒకటి, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అది కూడా నెక్స్ట్ మంత్ అరౌండ్ 10th కల్లా స్టార్ట్ అవుతుంది షూట్. సో అలా ప్రెసెంట్ అయితే ఇవి 3 నడుస్తాయి. ఓవరాల్ గా 35+ కదా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్? అవునండి, యూట్యూబ్ లో అరౌండ్ ఒక 30-35 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఒక 3-4 వెబ్ సిరీస్ చేశాను. ఇవన్నీ కూడా నేను ఆఫ్టర్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసిన వాళ్ళతో నాకు ఆఫర్స్ వచ్చినాయి. సో ఇంకా కెరియర్ క్రేజ్ బిల్డప్ చేసుకోవాలి, మనకంటూ ఒక ఫేమ్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఐ వాజ్ ఇన్ టు యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్ లో కూడా మంచి ప్రాజెక్ట్స్, నాకు ప్రొడ్యూసర్ అజయ్ గారు అండ్ మై డైరెక్టర్ సురేష్ బన్నా గారు అని ఉండే, వాళ్ళ త్రూ కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి హృత్వి ప్రొడక్షన్ లో. ఆ తర్వాత భవ్యాస్ మీడియాలో కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. నా కెరియర్ లో నాకు షార్ట్ ఫిల్మ్స్ త్రూ బాగా యూజ్ అయినవి ఏమన్నా ఉన్నాయంటే సత్యభామలతో అనే ఒక ప్రాజెక్ట్, తర్వాత సురేష్ బన్నా గారు డైరెక్ట్ చేసిన సెకండ్ లవ్, ఇంపర్ఫెక్ట్, తర్వాత మరదల పిల్ల, తర్వాత ధరణి, ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి నా కెరియర్ కి. తర్వాత రిషి గారు అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఉన్నా, ఆయన మధుమిత అని ఒక ప్రాజెక్ట్ చేశారు. అది ఇట్లా మాకు ఈ ప్రాజెక్ట్స్ అన్ని నాకు కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయినాయి. మరి స్టార్టింగ్ లో సహజీవనం అనేది చేసినట్టున్నారుగా? కెరియర్ అంటే మీకు తెలియదండి, బేసికల్లీ ఇప్పుడు
ఉంటాయి. ఇప్పుడు అంటే కొన్ని సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, కొన్ని మనీ కోసం చేస్తాం, కొన్ని పాసిబిలిటీ సెట్ చేసుకోవడం చేస్తాం. సో ఆ ఫ్యాక్టర్ లో చేసిన ప్రాజెక్ట్. కానీ నీకు ఆ సహజీవనం చేసినప్పుడు ఇంటి దగ్గర నుంచి కానీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ ఏమైనా నెగిటివ్ కొంచెం ఒక రకమైన టీజింగ్ ఉంటుంది పక్కగా. ఏంటంటే సహజీవనం కాన్సెప్టే అది డిఫరెంట్. అది కెరియర్ కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అది చేసినప్పుడు టీజింగ్ కానీ లేకపోతే ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు అని చెప్పి అనడం కానీ ఇలాంటి ఫేస్ చేసే ఉంటుంది. అంటే ఇప్పుడు బేసికల్లీ యాజ్ అన్ యాక్టర్ గా మాకు ఆన్ స్క్రీన్ చేస్తున్నప్పుడు అది యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, ఎమోషన్ సీన్స్ అయినా ఏదైనా మేము ఒకటే భావిస్తాం. బట్ ఆడియన్స్ కల్లా ఉండదు కదా. యాక్షన్ ఇస్ అన్ యాక్షన్, రొమాన్స్ ఇస్ రొమాన్స్, అండ్ లవ్ ఇస్ లవ్, అండ్ ఎమోషన్ ఇస్ ఎమోషన్. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎవరిని తప్పపట్టలేమండి బేసికల్లీ. అంటే ఇప్పుడు ఆడియన్స్ అంటే ఇప్పుడు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు. సో లైక్ నేను యాజ్ అన్ యాక్టర్ గానే చేశాను బేసికల్లీ. వేరే సపరేట్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఏం లేవు. కానీ యాజ్ అన్ యాక్టర్ గా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో నేను రేపు ఆన్ స్క్రీన్ యాక్షన్ ఎలా బిల్డప్ చేసుకోవడానికి ఈ రోజు యాక్షన్ సీన్స్ వస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తాను, అలాగే రొమాన్స్ వచ్చినప్పుడు రొమాన్స్ యాక్సెప్ట్ చేస్తాను. బట్ కెమెరా ముందు అంత స్టార్టింగ్ అంటే ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్ లో కదా అది. సో అప్పుడు చేయడం అన్నది ఒక ఎంబారసింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా కెమెరా అంటే. అఫ్ కోర్స్ ఇన్నర్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయండి, ఇబ్బందులు అనేది ఎవరికైనా ఉంటాయి. ఎందుకనంటే మనకు అలవాటు ఉన్న పని కాదు, పైగా అందరి ముందు చేయాలంటే కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటది. కాకపోతే అదే చెప్పాను కదా, సో సినిమా కావాలి, కెరియర్ కావాలి, లైఫ్ కావాలి అని అనుకున్నప్పుడు పక్కగా అన్నిటిని యాక్సెప్ట్ చేసి మనకు ముందుకు వెళ్ళడం అయితే కంపల్సరీ. సో ఆ ఫ్యాక్టర్ లోనే నేను ఆ ప్రాజెక్ట్స్ చేశాను. ఇప్పుడు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రెసెంట్ లవ్ ఎందుకు అడుగుతున్నానంటే కాలేజీలో క్రషెస్ ఉన్నాయన్న తర్వాత మీకు ప్రపోజల్స్ వచ్చే ఉంటుంది పక్కగా. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్ అంటేనే పక్క గర్ల్ ఫ్రెండ్స్ అని ఇలా మాక్సిమం ఫాలోవర్స్ అయితే ఉంటారు కదా. సో నీ ఫాలోవర్స్ నుంచి కానీ, ఫ్యాన్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. అవి ఎలా ఫేస్ చేశాను? లేదండి, నా లైఫ్ లో ఏంటంటే నాకు అంత డైరెక్ట్ గా వచ్చే ప్రపోజల్స్ ఇట్లా అంత డ్రామాటికల్ లైఫ్, ఒక లవ్ ఫీల్ గుడ్ లైఫ్, డ్రామా లైఫ్ అంత ఏం లేదు. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఎందుకుంటారా చెప్పు. అలా ఏం లేదు బేసికల్లీ. అంటే ఇప్పుడు 1-2 స్టోరీస్ జనరల్ గా వస్తూనే ఉంటాయి. కానీ అంటే ఇప్పుడు ఎవరన్నా ఇష్టపడ్డారు అనుకో, నేనన్నట్టే ఇప్పుడు ఎవరు వచ్చి మొక్కం మీద చెప్పి నువ్వు అంటే నాకు ఇష్టం ఇట్లా అంత ఓపెన్ అయ్యే పాసిబిలిటీస్ ప్రెసెంట్ అంత లేవు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నారు కదా, మీకంటూ క్రష్ ఎవరు సెలబ్రిటీస్ లో? సపరేట్ గా క్రష్ అని ఏం కాదు. అంటే నాకు బేసికల్లీ ఇద్దరు హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం. యాజ్ అన్ యాక్టర్ గా లైక్ వాళ్ళ పాసిబిలిటీస్ ని బ్యాలెన్స్ చేస్తూ కూడా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు అని అంటే ఐ లైక్ సాయి పల్లవి. ఆమెను నేను చాలా అడ్మైర్ చేస్తాను, పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, బిహేవియర్ కానీ, క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ఐ అడ్మైర్ సాయి పల్లవి. ఓకే. అండ్ సమంత ఏంటి అని అంటే బేసికల్లీ హౌ షీ బ్యాలెన్స్ ద ఛాలెంజెస్ అనమాట. లైఫ్ లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా తను ఓవర్కమ్ చేసి షీ స్టాండ్ బై హెర్. చాలా బాగా నిలబడుతుంది. అన్ని మయోసిటీస్ ని ఓవర్కమ్ చేసింది. అండ్ సిచ్యువేషన్, పర్సనల్ లైఫ్ ని డీల్ చేసుకుంటూ ఎంతమంది అంటే బేసికలీ సోషల్ మీడియాలో చాలా మంది ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. బట్ అవన్నీ ఓవర్కమ్ చేసి దేన్ని పర్సనల్ గా తీసుకోకుండా కెరియర్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ సినిమాలు, వెబ్ సిరీస్ ఐ లైక్ హర్. హౌ అంటే తను ఎలా ఉంటుందో నాకు తను అలా ఇష్టం అనమాట. ఐ అడ్మైర్ దీస్ టూ అన్నమాట. ఇప్పుడు క్రష్ అన్నారు కదా, ఎలాగో ఇప్పుడు ప్రపోజ్ చేయాలనిపిస్తే వాళ్ళిద్దరిలో ఎవరికి ప్రపోజ్ చేస్తారు? ప్రపోజల్ ఇన్ కేస్ ఛాన్స్ రాదు ఎవరికి. అంటే క్రష్ అంటే జస్ట్ ఇన్సైడ్ క్రష్ అండి. ప్రపోజ్ చేసేసి లవ్ ప్రపోజల్ చేయాలంత ఏం లేదు. అలాగే ఈ రోజు వ్యాలంటైన్స్ డే మన వ్యూవర్స్ ముందుగా ప్రపోజ్ చేయాలనుకుంటే ప్రపోజల్ ఇవన్నీ ఎందుకులేండి, వద్దండి బాబు, ఇలా బతకనేవండి ప్లీజ్ మమ్మల్ని. ఎందుకు అంటే ఎవరు లవర్స్ కానీ ఇప్పుడు వస్తారు కదా, ఇప్పుడు అంటే వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మూమెంట్ వస్తే అది చెప్తాను కదా గుండె లోతుల్లో చెప్తాం. ఇప్పుడు వద్దండి అంటే ఇవన్నీ ఫేక్ అండి. మీరు అడిగారండి, నేను ఫేక్ గా చెప్పాను. లవ్ మీద ఒపీనియన్ లేదా? లవ్ మీద ఒపీనియన్ ఉందండి. లవ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఖచ్చితంగా ఒపీనియన్ ఉంది. ఐ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ లవ్. అది వాళ్ళిద్దరి మధ్యన లైక్ పర్సనల్ గా అది. బట్ నా వరకు ఏంటంటే ఒక టైం రావాలి దేనికైనా. ఒక ఫేక్ గా ఎట్లా కావాలంటే అంటే సోషల్ మీడియాలో బేస్డ్ లేకపోతే అయ్యో లేదండి సోషల్ మీడియా ఈవెన్ అదంతా వేరే. అసలు అలా ఏం లేదు. ట్రూ లవ్ ని సోషల్ మీడియాతో కంపేర్ చేయదు. బట్ లవ్ ఈజ్ లవ్. ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు
ఐ ఓన్లీ అంటే లైక్ ఇప్పుడు చూసే పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ మంత్ యానివర్సరీ, సెకండ్ మంత్ యానివర్సరీ అంటే బేసికల్లీ ఇవన్నీ మూమెంట్స్ అండి. ఇప్పుడు మూమెంట్స్ ని మెమరీస్ గా దాచుకుంటారు చాలా మంది. అది సోషల్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, లేదంటే వీడియోస్ అంటే అది ఒక్కొక్క పర్సనల్ ఇంట్రెస్ట్. మనం ప్రతి ఒక్కరి వాల్యూస్ బట్ అది కైండ్ ఆఫ్ ఒక సిల్లీనెస్ కింద ఉంటది. ఇప్పుడు ఫస్ట్ మంత్ యానివర్సరీ అంటే నాకు అనిపిస్తుంది. అంటే అలా ఏం లేదండి. ఇప్పుడు అవతల పర్సన్ ఎంత వాల్యూ అయితే మనకి ఆ వాల్యూని బట్టే కదా మనం ట్రీట్ చేస్తాం ఏదైనా. అంటే నేను అంటుంది ఏంటంటే మనలో అది ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయడం అనుకున్నప్పుడు మనం మా పర్సన్ కి తెలిస్తే చాలు, 10 మందికి తెలియాలి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇన్ని లక్షల మంది జనాలు ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ థింగ్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మనం ఎవరికి జడ్జిమెంట్ అంటే నువ్వెందుకు ఇలా ఇప్పుడు కనిపించిన విషయాల్లో వాళ్ళు బ్యాడ్ ఉన్నారని చెప్పేసి కనిపించిన విషయాలను కూడా మనం బ్యాడ్ చేయలేము. మేబీ సంథింగ్ దే ఆర్ గుడ్, సంథింగ్ దే ఆర్ నాట్. అలా ఒక దగ్గర వాళ్ళు చాలా బెటర్ ఉండొచ్చు, మనకన్నా బెటర్ ఉండొచ్చు, కొన్ని విషయాల్లో బ్యాడ్ ఉండొచ్చు. సో మనం ఒక ఫేస్ ఆఫ్ లైఫ్ ని చూసి, ఒక ఫేస్ ఆఫ్ పర్సన్ ని చూసి మనం జడ్జ్ చేయడం కరెక్ట్ గానే నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు కదా, వెబ్ సిరీస్ లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు హీరోగా లేకపోతే సైడ్ సపోర్టింగ్ క్యారెక్టర్? అంటే ఒక 2-3 అంటే ఒక 4 ఫ్రెండ్స్ ఉంటాము. 4 మధ్యన జరిగే ఒక మంచి డ్రామా, లైక్ చాలా మంచి స్టోరీ. డైరెక్టర్ శ్రీధర్ గారు, శశిధర్ సారీ మా డైరెక్టర్ శశిధర్ గారు, ఆయన లైక్ స్టోరీ నరేషన్ అంతా ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు షూట్ ఇట్ ఆన్ March 10th అన్నమాట. ఒక 20 days షెడ్యూల్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నాకు స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది, నా క్యారెక్టర్ కూడా నచ్చింది. ఒక 2-3 టైప్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ ఎమోషన్స్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట. బేసికలీ డైరెక్టర్ కూడా చూస్ చేసుకుంది, అందుకని పెర్ఫార్మెన్స్ బేస్ మీద చూస్ చేసుకున్నారు. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దట్. దీనికి ఆడిషన్ కి వెళ్ళారా? దీనికి ఆడిషన్ అని కాదు, నా ఫ్రెండ్ వినీష్ అని చెప్పేసి ఒక అమ్మాయి రిఫర్ చేసింది ప్రొఫైల్. సో తర్వాత డైరెక్టర్ నా పర్ఫార్మెన్స్ అండ్ నా యాక్టింగ్ రీల్స్ అవి చూసి పిలిచి ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు ఆడిషన్స్ అంటే ఇప్పుడు చాలా మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇండస్ట్రీకి. ఇప్పుడు వాళ్ళకి చాలా మంది ఏంటంటే ఇలా డబ్బులు కడితేనే తీసుకెళ్తాం, లేదంటే మీకు కార్డు ఉందా, సినిమా కార్డు ఉందా అని చెప్పి చాలా మంది చీట్ చేద్దామని చూస్తారు. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వాన్స్ ఏంటంటే చాలా మంది ఫేస్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు డబ్బులు కట్టి చీట్ మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వాన్స్? నేను స్పెషల్ గా చెప్పేది ఏం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ పని, చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఏ పని చేసినా ఆలోచించుకొని పని చేయాలా అని అంటారు. కాకపోతే ఆ ఎగ్జైట్మెంట్, అది మనకి కావాలి అని అన్న ఆలోచన ఆటోమేటిక్ గా ఒక మిస్టేక్ జరిగిపోతుంటది, తెలియకుండానే ఒక మిస్టేక్ జరుగుతుంటది. అట్లీస్ట్ దాని నుంచి రియలైజ్ అయ్యి సిచ్యువేషన్ ని కరెక్ట్ చేసుకునే మైండ్ ప్రాసెస్ అండ్ థాట్ విజన్ ఉంటే ఆటోమేటిక్ వాడు సేవ్ అయినట్టే. అలా కాకుండా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే ఎవరు ఏం చేయలేరు. బట్ అలా మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. మన చుట్టుపక్కల ప్రతి ఫ్యాక్టర్ లోనూ మనల్ని ఎవరో ఒకరు మోసం చేయాలని చూస్తుంటారు, లేదంటే మనల్ని మించో మన మీదకి ఎక్కేసో వాళ్ళు బతకాలని చూస్తుంటారు. కానీ వాళ్ళందరినీ ఓవర్కమ్ చేసి మనం వెళ్తున్న దారి కరెక్టా కాదా, అసలు ఈ సిచ్యువేషన్ లో ఆ పర్సన్ రియలా ఫేకా అనేది మనం ముందుగానే తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ఛాన్స్ ఇవ్వడమే వాళ్ళకి రాంగ్ అయితే ఉంటది అనమాట. అంటే ఎక్కువ మోసేడాలు, ఎక్కువ మాట్లాడాలు అలా కాకుండా కొంచెం లిమిట్ లో ఉండి మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ రియల్ ఫేస్ మనకి బయట తెలుస్తుంది అనమాట. ఓవర్ ట్రస్ట్ కూడా ఒకసారి మనకి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను కదా, ఆశ ఇప్పుడు సినిమాల్లో కనిపించాలి, వెంట తెర మీదకి రావాలి, ఒక ఛాన్స్ కావాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది. సో ఆ ఉద్దేశం మీద తప్పడాలి. కానీ ఎక్స్పీరియన్స్ నేర్పుతుందండి కంపల్సరీ. నేనైతే అదే ఫేస్ చేస్తాను. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు చేసే వెబ్సైట్లో ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా. అంటే అలా అడిగిన వెంటనే ఛాన్స్ దొరికేసింది అని అంటే ప్రతి ఒక్కరికి అది చాలా ఈజీ అయిపోయింది. దాని మీద బేసిక్ గా ఇంట్రెస్ట్ రాదు. అంటే వచ్చిందా లేదా అని లైట్ తీసుకుని చేసినా కూడా ఎలా చేస్తారంటే 100% జెన్యూన్, 100% ఎఫర్ట్స్ తో చెయ్యరు అన్నమాట. సో అలా కొంచెం ఫేక్ గా అనిపిస్తున్నది. సో అట్లా కాకుండా నిజంగా నీకు ఏదైనా టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా నువ్వే స్ట్రగుల్ ఫేస్ చేసి మరీ దాన్ని సంపాదించుకున్నావు. సో అట్లా ఉన్నారండి. మేము కూడా స్టార్టింగ్ లో ఫేస్ చేసాము, ఫేస్ చేయలేదని చెప్పట్లేదు. బట్ అవన్నీ లెసన్స్ అంతే, స్టెప్ బై స్టెప్ లెసన్స్. ఆటోమేటిక్ గా నువ్వు ఇండస్ట్రీలో ఒక 10,000, 15,000, 50,000, 1,00,000 పోగొట్టుకున్నావు అని అంటే నిలకడగా ఉండి దాన్ని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి, రికవరీ చేసుకోవాలి, సంపాదించి మళ్ళీ ఎలా నిలబడాలనే ప్రయత్నమే చేయాలి తప్ప అరే మనం ఎక్కడికి వెళ్తున్నా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పేసి వెనకడిగేయడం మాత్రం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇప్పుడు ఆడిషన్స్ కి వెళ్ళిన తర్వాత చాలా మంది సెలెక్టెడ్ అని చెప్తారు, బట్ లాస్ట్ మూమెంట్ దాకా పిలవకపోవడం, లేదా లాస్ట్ మూమెంట్ లో నువ్వు లేదు చేంజ్ అయిపోయారని చెప్పడం, అలాంటి సినారియోస్ ఎలా ఫేస్ చేస్తారు? అదేనండి చెప్తున్నాను. నేనేంటంటే ఇప్పుడు ఒక ఆడిషన్ ఇచ్చినప్పుడు రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకుని ఆడిషన్ ఇస్తాను. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇండస్ట్రీలో.
కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పెర్ఫామ్ చేస్తారు. మనకి సిమిలర్ లుక్స్ లో ఉన్న వాళ్ళు ఒక 100 మంది 200 మంది ఈజీగా ఉంటారు. అవును పక్క. సో సమ్ టైమ్స్ నాట్ ఆల్వేస్ హార్డ్ వర్క్, సమ్ టైమ్స్ లక్ ఆల్సో మస్ట్ బి దేర్. లక్ లేకపోతే వర్కౌట్ అవ్వదు కొన్నిసార్లు. సో లక్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. సో ఒక ఎంత కాదనుకున్నా ఒక 70% నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఒక 30% లక్ బేస్ ఉంటుంది. సో లక్ లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. సో మనకి అది లక్ ఫేవరబుల్ గా సపోర్టివ్ గా ఉంటే నీకు రాసి పెట్టుంటే నీకే వచ్చింది. అదే అంటారు, గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలని ఖచ్చితంగా అంటారు కదా. సో అదే ఫ్యాక్టర్ ఇక్కడ కూడా. నువ్వు ఖచ్చితంగా ట్రై చేయాలి అంతే. అంటే వెనకడుగు వేయకూడదు. ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి వెనకడుగు వేస్తే కష్టం. కంపల్సరీ నిలబడాల్సింది అంటిల్ యూ కట్ సక్సీడ్ అన్నట్టు నిలబడ్డ చోటే సంపాదించు. అవును కరెక్ట్. ఇప్పుడు చాలా మంది పేమెంట్స్ వేసి కూడా ఇస్తానని చెప్పేవారు. అంటే ఇప్పుడు మనం కట్టుకోలేని సీజన్ ఉంటాం, రూమ్ రెంట్స్ కూడా ఒకసారి పే చేసుకోవాలని టైప్ లో బాగా లోకి వెళ్ళిపోతాం. డిప్రెషన్స్ కూడా వెళ్ళిపోతాయి చాలా మంది. పేమెంట్స్ లేక, తినడానికి ఫుడ్ లేక, అసలు మనం చేస్తున్నది కరెక్టా రాంగా, ఈ ఫీల్డ్కి వచ్చి మనం కరెక్ట్ చేసామా రాంగ్ చేసాం, ఈ ఫీల్డ్ అనే కాదు ఎనీ ఫీల్డ్. ఇప్పుడు జాబ్ అయినా ఉండి ఒక్కొక్కసారి శాలరీ లేట్ అవ్వచ్చు, అప్పుడైనా సరే డిప్రెషన్లోకి వెళ్దాం మనం మెయింటైన్ చేయలేక. చాలా మంది నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు చేస్తున్న పాత్ ఏంటి, కరెక్ట్ రాంగ్ అని అంటారు. అలా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండడానికి మీరు ఓవర్కమ్ ఏమైనా చేశారు అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు? లేదండి, బేసికల్గా నేను టైంని చాలా బ్యాలెన్స్డ్గా యూజ్ చేసుకుంటా. నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద టైం. నాకు టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఒక ప్రాపర్ బ్యాలెన్స్ ఉన్న టైం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటా. అండ్ సెకండ్ థింగ్, సరౌండింగ్స్ నీట్గా పెట్టుకోవాలి. సరౌండింగ్స్ ఈజ్ ద మోస్ట్, అంటే నా కెరియర్లో కానీ మేముంటున్న ఫీల్డ్లో కానీ మన సరౌండింగ్సే మెయిన్ ఇంపార్టెంట్. అవి నీట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఒక తెలియని మంచి ఫీల్ గుడ్ మోటివేషన్ ఉంటుంది. ప్లాన్స్ కానీ సంథింగ్ ఇట్లా మన సరౌండింగ్స్ నీట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట. సో నేను ఇదే లైక్ ఖచ్చితంగా ఒక మోటివేటర్ కంపల్సరీ తీసుకుంటాను. అండ్ నేను అనవసరమైన ప్రెజర్స్ ఏది మైండ్ లో పెట్టుకోను. అంటే ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్తాను, ఆడిషన్ ఇచ్చేసి వచ్చేయడం వరకే మన పని. దానికోసం ఈ సినిమా ఆడిషన్ ఇచ్చాను కదా కంపల్సరీ నాకు ఇది వచ్చేస్తుంది, నేను చేసేస్తాను అన్న ఒక ఆరాటం అయితే లేదు. ఇచ్చాము వచ్చేసాము. వాళ్ళు కాల్ చేస్తే వెళ్తా. అసలు కొన్నిసార్లు ఏ ఆడిషన్ ఇచ్చినా కూడా గుర్తుండదు, మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇంకా ఇట్లా డే లైఫ్ ని, వర్కౌట్ ని, లేదంటే డైట్ ని, వీటి గురించి ఫాలో అప్ చేసుకుంటే కొంచెం వీటి మీద వెళ్ళిపోతుంటుంది మైండ్. సో కొంచెం పర్సనల్ మోటివేషన్ ఎక్కువ తీసుకుంటా. అండ్ నేను కొంచెం అంటే దేవుడి పాటలు వినడం, ఇట్లా కొన్ని నాకంటూ ఒక ఫ్లో ఉంటది. బేసికల్లీ నేను ఆ ఫ్లోలోనే ఉంటాను. హెల్త్ పరంగా మరి తీసుకునే జాగ్రత్త కంపల్సరీ అండి. డైట్ ఈజ్, నేను ఎక్కువగా నమ్ముతాను కంపల్సరీ. ఒక ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ డైట్ మనల్ని చాలా బాగా కాపాడుతుంది. చెప్పాలి అని అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడిషన్కి వెళ్ళిన రోజు నాకు జాండీస్ అటాక్ అయింది. జాండీస్ అటాక్ అయితే నేను ఆడిషన్ కంప్లీట్ చేసుకుని నంద్యాలలో ఒక ఇండిపెండెంట్ ఫిలిం షూట్ ఉంటే బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్యామిలీ డాక్టర్, మాకు తెలిసిన నా ఫ్రెండ్, మా అన్నయ్య సిద్ధార్థ్ అని చెప్పేసి, డాక్టర్ వినయ్ సిద్ధార్థ్, మా అన్నయ్య నీకు చెప్పాను అనమాట. ఇలా ఫోన్ చేసి అన్నయ్య ఇట్లా కొంచెం ఎందుకో కళ్ళు ఎల్లోయిష్ గా ఉన్నాయి అది ఇది అంటే చెప్పారనమాట. ఇట్లా కొన్ని లైక్ టెస్ట్లు ఇచ్చి చేయించుకోమన్నారు. చెప్పారనమాట ఇలా జాండీస్ అటాక్ అయింది, యూ నీడ్ టు టేక్ 15 days బెడ్ రెస్ట్. అది దాని ఇమీడియట్ గా అప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక 10 days కమిట్ అయ్యాను వర్క్, సడన్ గా వర్క్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఐ లాస్ దట్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు హెల్త్ బాగోకపోతే మనం నించుని కష్టపడలేం. పైగా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివ్ గా జనాల్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేయాలి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అని అంటే హెల్త్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సో హెల్త్ లేకపోతే చాలా కష్టం. సో ఈవెన్ నేను మా పేరెంట్స్ నుంచి కానీ, ఇప్పుడు మా పేరెంట్స్ ఓల్డ్ అయ్యారు కొంచెం కంపేర్, అంటే పెద్దవాళ్ళు అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో రేపు అన్న రోజున ఆ హెల్త్ ఇష్యూస్ ని మనం ఎర్లీగా తెచ్చుకోకుండా కొంచెం దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే కంపల్సరీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను వీలైనంత వరకు బయట ఫుడ్ కట్ చేశాను అనమాట. ఆయిల్ ఫుడ్స్ ఇట్లా బయట ఏం తినను, ఫాస్ట్ ఫుడ్స్ అవి మోస్ట్లీ ఇంట్లోనే టైం టు టైం కుక్ చేసుకుని తింటా. నేను బాగుండతాను. అంటే చిన్నప్పుడు మమ్మీకి చిన్నగా హెల్ప్ చేస్తూ నేర్చుకున్న వంటలు ఇప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఒకసారి నాకు కూడా వండి పెట్టు. ఖచ్చితంగా అందరికి మాకు కూడా స్పెషల్, మీ స్పెషల్ ఏదంటే మా వ్యూవర్స్ కూడా ఒకసారి చూపిస్తే, ఒకసారి రెసిపీస్ అంత రెసిపీస్ ఇవన్నీ అడగలేండి. ఏదో మనసే కడుపు నింపుకోవడానికి 4 వంటలు నేర్చుకున్నాం కానీ అంతకు మించి. ఓకే. ఫైనల్ గా మన వ్యూవర్స్ కి మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే, అంటే కెరీర్ రావాలనుకున్న వాళ్ళకి, అంటే ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి, లేదంటే స్టేబుల్ గా యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఉండాలనుకున్న వాళ్ళకి
అడ్వైస్ ఇవ్వాలనుకుంటే? నేను అదేనండి, 2 సంవత్సరాలు ఉంటాను, 3 సంవత్సరాలు ఉంటాను, ట్రై చేస్తాను, తర్వాత చూసుకుంటాను. ఇలాంటి పంచాయతీలు, ఇలాంటి పత్రాలు పెట్టుకుంటే కష్టమండి. ఎవరైనా నేను కంపల్సరీ ఉన్న పొజిషన్ లో నిలబడి నేను అనుకున్న సాధిస్తాను అనుకున్న మెంటాలిటీ ఎవరైతే ఉంటే వాళ్ళు కంపల్సరీ ఇండస్ట్రీకి రండి, ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ సంపాదించుకోండి. ఎందుకనంటే ఈ క్యారెక్టర్, ఈ పాత్ర ఇది ఎవరి సొంతం కాదు. ఎవరు ట్రై చేస్తే వాళ్ళలో ఎవరికి లక్ ఫేవర్ గా ఉంటే వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. అలాగే ట్రై చేయకుండా ఉండిపోయి అంత హడావుడి మనకి ఎందుకు, అవన్నీ మన వల్ల కాదు, మేము చేయలేము అని అనుకుంటే ఇంకా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ట్రై చేసే విధానం మాత్రం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అంటే తూతు మంత్రంగా ఏది చేయకూడదు, 100% కాన్ఫిడెన్స్ తో చేయాలి. ఇప్పుడు నేనన్నా అంతే కదా, ఇప్పుడు ఒక 2 years 3 years నేను ట్రై చేస్తానని చెప్తే అది వర్కౌట్ అవ్వదు బేసికలీ. అలాంటి మైండ్ సెట్ ఉన్నా కూడా ట్రై చేస్తాం, ఆపర్చునిటీ రాకపోతే ఫినాన్షియల్ ప్రైసెస్ బాగోవు కాబట్టి మనం వేరే జాబ్ ఏదో సెలెక్ట్ చేసుకుని పోతూ ఉంటాం. అలా కాకుండా ఉన్న దగ్గర అంటే చావైనా బ్రతికైనా సినిమా లేకపోతే నేను లేను అని అనుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడే ఏదో రకంగా బతకాలి. నాట్ ఓన్లీ సినిమా, వాళ్ళు ఏ పాత్ చూస్ చేసుకుంటే ఆ పాత్ లో అంటే కంపల్సరీ ఎవరైనా ఏ కెరియర్ అయినా నేనైతే మనసుకు నచ్చినట్టుగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ పని చేయాలని కోరుకుంటాను. ఎవడో ప్రెషర్ పెట్టాడు, వాళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పేసి వీళ్ళ మీద వంకలతో ఉద్యోగాలు చేసి 4 రూపాయలు సంపాదించుకుంటే అది వేరే వాళ్ళ కోసం బతుకుతున్నట్టే కాదు, నీ కోసం బతికినట్టే కాదు. మనం చేసే వర్క్ ని ఎంజాయ్ చేయాలి ఫస్ట్, కంపల్సరీ. అప్పుడే కదా, అంటే బేసికల్లీ ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటున్నాము, ఆనందంగా ఉంటున్నాము అని అంటే ద మేజర్ ఫ్యాక్టర్ ఈస్ దట్ మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ ఇస్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కూడా మంచి సక్సెస్ అండ్ కెరియర్ లో మంచి హైట్స్ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమాచారం, మీరు ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు, మీరు మీ కెరియర్ లో సాధించినవన్నీ కూడా మా వ్యూవర్స్ తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.